నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే తేజస్సు. మన లోపల ఉండే ఒక ఆధ్యాత్మిక అగ్ని అనమాట. తాంత్రిక యోగంలో దీని గురించి చాలా చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మనలో దాగి ఉన్న ఒక పవర్, ఒక కాంతి, మన సంకల్ప బలం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం రండి. ఈశావాస్యోపనిషత్తు నుంచి తీసుకున్న ఈ శ్లోకం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ సూర్యుణ్ణి తన తేజస్సును అంటే తన ప్రకాశాన్ని సమీకరించమని కోరుతున్నారు. ఈ అగ్ని, ఈ కాంతి అనే రూపకాలే మన అన్వేషణకు దారి చూపిస్తాయి. ఇక్కడ చెప్పిన ఆ తేజస్సు గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ తేజస్సు అంటే ఏంటి? మన లోపల ఉండే అగ్ని అంటున్నాం కదా, అంటే దాని అసలు అర్థమేంటి? అది మన జీవితంలో ఎలా కనిపిస్తుంది? తేజస్సు అంటే అది వాక్కు యొక్క సారాంశమంట. దానికి అగ్నిస్వధాం ఉంటుందన్నమాట. అంటే ఇది మన కంటికి కనిపించనేదో శక్తి కాదు. ఇది మన మాటల్లోనే బయటపడుతుంది. మనలోని కాంతి, మనలోని సంకల్ప బలం ఇవన్నీ మనం మాట్లాడే మాటల ద్వారానే వ్యక్తమవుతాయి. మన మాట తీరే మన తేజస్సుకి అద్దం పడుతుంది. ఇక్కడ చూడండి, తేజస్సు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు, లేనప్పుడు ఎలా ఉంటుందో. తేజస్సు సరిగ్గా ఉంటే మన మాటలు చాలా క్లియర్గా, నిజాయితీగా ఉంటాయి. అదే తేజస్సు సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందంటే, సరిగ్గా మండని కట్టెపోయే నుంచి పొగ వచ్చినట్టు ఉంటుంది. మాటల్లో గందరగోళం, కఠినత్వం కనిపిస్తాయి. దీనివల్ల మన సంకల్ప బలం కూడా బలహీనపడిపోతుంది. మరి ఈ తేజస్సు మన మాటల వల్లే రూపుదిద్దుకుంటుంది అన్నాం కదా, సో దీన్ని ఎలా పెంచుకోవాలి? మన అంతర్గత అగ్నిని ఎలా ప్రజ్వలింపచేయాలి? దానికి మొదటి మెట్టు సత్యమైన మాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. మనం వినే మాటలు మన తేజస్కి ఆహారం లాంటివి. మనం మాట్లాడే మాటలేమో మన తేజస్సు ఎలా ఉందో చూపిస్తాయి. అంటే ఇన్పుట్, అవుట్పుట్ రెండూ ఇంపార్టెంటే. మంచి ఆహారం తింటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టే, మంచి మాటలు వింటే మన తేజస్సు కూడా పెరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? మొదటిది, మనం విన్న ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా అందులో నిజమేంతో మన బుద్ధితో ఆలోచించాలి. రెండవది, మనం చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. మన మాటలకు చేతలకు మధ్య తేడా ఉండకూడదు. ఇలా దైవిక సత్యాన్ని వెతుక్తూ ఉంటే మనలోని ఆకాంక్ష శక్తి అంటే మన సంకల్ప బలం కూడా పెరుగుతుంది. సరే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా మనస్సు, ఆత్మస్థాయిలో ఈ తేజస్సును పెంచుకోవటానికి యోగంలో ఏమైనా పద్ధతులున్నాయా? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. తేజస్సును పెంచుకోవడానికి అన్నిటికన్నా ముఖ్యమైన పద్ధతి మంత్రజపం. ఎందుకంటే శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. మంత్రాల్లోని ఆ శబ్ద తరంగాలు మనలోని సూక్ష్మశక్తులను మేల్కొల్పి మన అంతర్గత అగ్నిని యాక్టివేట్ చేస్తాయి. తేజస్సు కోసం కొన్ని ప్రత్యేకమైన మంత్రాలున్నాయి. ఉదాహరణకు హ్రీం అనే మంత్రం కుండలినీదేవిది. ఇది మన తేజస్సును మేల్కొల్పుతుంది. ఇక హూం అనే మంత్రం చాలా పవర్ఫుల్, అగ్నితత్వాన్ని ఆవాహన చేస్తుంది. సో దీన్ని కాస్త జాగ్రత్తగా వాడాలి. కష్టాలొచ్చినప్పుడు దుర్గాదేవి మంత్రం ధూం సహాయపడుతుంది. ఇక మనందరికీ తెలిసిన ఓంకారం మన శక్తులను పైకి తీసుకువెళ్లి కుండలినిని మేల్కొల్పడానికి హెల్ప్ చేస్తుంది. మంత్రాలే కాకుండా వివేకం అనే మరో పద్ధతి కూడా ఉంది. వివేకం అంటే విచక్షణ. అంటే ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవటం. మనసు ఎప్పుడూ బయట ప్రపంచం వైపు పరిగెడుతూ ఉంటుంది కదా, దాన్ని వెనక్కి మన లోపలికి తిప్పాలి. మనల్ని మనం పేరు, హోదా, డబ్బులాంటి వాటితో కాకుండా మన అసలు స్వరూపమైన చైతన్యంగా గుర్తించాలి. వస్తువుల సంఖ్య కన్నా వాటి గుణం మీద దృష్టి పెట్టాలి. ఇలా చేయటం వల్ల మన తేజస్సు శుద్ధి అవుతుంది. ఇంకా కొన్ని యోగ పద్ధతులు కూడా ఉన్నాయి. ఒకటి త్రాటకం. అంటే ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ జ్యోతిని రెప్ప వెయ్యకుండా ఏకాగ్రతతో చూడటం. అలాగే విజువలైజేషన్. అంటే బంగారం, నారింజ, ఎరుపులాంటి అగ్నిరంగులను మనసులో ఊహించుకోవడం. ఇవి కూడా మన తేజస్సును పెంచడానికి చాలా బాగా పనిచేస్తాయి. సరే, ఇవన్నీ మనసుకి, ఆత్మకి సంబంధించినవి. మరి మన శరీరానికి సహాయపడేవి ఏమైనా ఉన్నాయా? అంటే మనం తీసుకునే ఆహారం, వస్తువులు అవి కూడా తేజస్సును ప్రభావితం చేస్తాయా? చూద్దాం. ఖచ్చితంగా ఉన్నాయి. మన ఆహారం కూడా తేజస్సు మీద ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి వచ అనే మూలిక ఉంది.
దాని పేరులోనే వాక్కు అనే అర్థం ఉంది. అలాగే తులసి, పిప్పలి లాంటి ఘాటైన మూలికలు, సాత్విక ఆహారాలైన నెయ్యి, దాల్చిన చెక్క, యాలకలు, నట్స్ ఇవన్నీ చాలా మంచివి. ముఖ్యంగా తేనె, ఇది తేజస్సుతో పాటు ఓజస్సును అంటే మన జీవశక్తిని కూడా పెంచుతుంది. ఇక ఉపవాసం, ఇది తేజస్సును పెంచడంలో చాలా పవర్ఫుల్ టెక్నిక్. మనం ఉపవాసమున్నప్పుడు మన జఠరాగ్నితో పాటు మన అంతర్గత అగ్ని కూడా ప్రజ్వలిస్తోంది. అది మనలోని మలినాలను, టాక్సిన్స్ను కాల్చివేస్తోంది. అందుకే మంత్రజపం, ధ్యానం చేసేటప్పుడు ఉపవాసముండటం చాలా మంచిది. ఇక రత్నాల విషయానికి వస్తే వేదజ్యోతిష్యం ప్రకారం తేజస్సుకి కారకుడు అగ్నిగ్రహమైన అంగారకుడు. అందుకే పగడం ధరించడం తేజస్సును పెంచుతుంది. దానికన్నా పవర్ఫుల్గా ఉండాలంటే సూర్యుడి రత్నమైన కెంపును కూడా వాడచ్చు. వీటిని ఉంగరాలుగా ధరించవచ్చు, లేదా ప్రత్యేకంగా తయారుచేసిన భస్మాల రూపంలో కూడా తీసుకుంటారు. ఓకే, తేజస్సును పెంచుకోవడానికి ఇన్ని మార్గాలున్నాయి కదా అని మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంతర్గత అగ్ని మరీ ఎక్కువైతే అది కూడా సమస్యలే. కాబట్టి దాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి ఒకవేళ మనం చేసే సాధన వల్ల బాడీలో లేదా మైండ్లో వేడి ఎక్కువైతే, మంటగా అనిపిస్తే ఏం చేయాలి? దానిక్కూడా మంత్రాలున్నాయి. మా లేదా ఐం లాంటి కూలింగ్, కామింగ్ మంత్రాలు జపిస్తే ఆ అధిక అగ్ని శాంతిస్తుంది. మంత్రాలే కాదు, కొన్ని ఆహార పదార్థాలు కూడా హెల్ప్ చేస్తాయి. సరస్వతి ఆకు అంటే బ్రాహ్మి, అలాగే నెయ్యి, పటిక బెల్లం లాంటివి తీసుకుంటే తేజస్సు మరీ ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏ మంచి పని మొదలుపెట్టాలన్నా ముందుగా విఘ్నహర్తైన గణేశుణ్ణి తలుచుకుంటాం కదా. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని ఆయన్ను ప్రార్థించుకుందాం. ఆయన మంత్రం మనకు ఆ శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. సో ఇదంతా విన్నాక ఒక ప్రశ్న మన ముందుకొస్తుంది. మనలో ప్రతి ఒక్కరం మన అంతర్గత ఆధ్యాత్మిక అగ్నిని, మన తేజస్సును ఎలా కాపాడుకోవాలి? దాన్ని ఎలా పోషించుకోవాలి? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.